రెచ్చిపోతున్న రౌడీలకు స్పెషల్ ట్రీట్మెంట్ మొదలైంది. రెచ్చిపోయే వారి తాట తీసే కార్యక్రమం షురూ అయింది. వారి ఆట కట్టించేందుకు గుంటూరు పోలీసులు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. దీంతో గూండాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గుంటూరు జిల్లా పోలీసులు రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏకంగా ఎస్పీ కూడా రంగంలోకి దిగారు. రెగ్యులర్గా జరిగే కౌన్సిలింగ్తో పాటు వారి కదలికలపై నిఘా పెంచారు. రాజకీయంగా కీలకమైన గుంటూరు జిల్లాలో రౌడీ యాక్టివిటీస్ తగ్గించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక్కడ సివిల్ సెటిల్మెంట్లు, అసాంఘిక కార్యక్రమాలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా రౌడీలు దారికి రావడం లేదు. దీంతో స్పెషల్ ఆపరేషన్ ప్రారంభమైంది. ప్రతి వారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తూ వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. దీంతో పాటు కదలికల్ని ఓ కంట కనిపెడుతున్నారు. వారి రోజువారీ కార్యక్రమాలు, ఎవరిని కలుస్తున్నారు ఏంటి అన్నది ఆరాధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 170 మంది A+ రౌడీ షీటర్లు ఉన్నారు. వీరిని కంట్రోల్ చేస్తే నేరాలు చాలా వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. మన గుంటూరు డిస్ట్రిక్ట్లో 6 సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, తుళ్ళూరు, తెనాలి. ఇది 6 సబ్ డివిజన్ కలిపి దాదాపు 170 మెంబర్స్ వరకు మేము ఐడెంటిఫై చేసాం. ఈ 170 మెంబర్స్ని మనం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఫస్ట్ ఏంటంటే వాళ్ళపైన ఉన్న కేసెస్, దాంట్లో ఉన్న కేసెస్ కాకుండా కొత్త అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇమీడియట్గా వాళ్ళని పాత కేసుని మెన్షన్ చేస్తూ వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం. మరోవైపు రౌడీ షీటర్లలో భయం కలిగించేందుకు, మరోసారి తప్పులు చేయకుండా ఉండేందుకు నేరుగా ఎస్పీ వారి ఇళ్లకు వెళుతున్నారు. గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. దారికి రాని వారిపై పీడీ యాక్టులు పెడుతున్నారు. ఇదే విధంగా చర్యలు తీసుకుంటే కొన్ని రోజుల్లో మార్పు ఖచ్చితంగా వస్తుందన్నది జనం మాట.